మనం ఏం చేసిన వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోవాలి. వాక్యాన్ని ముందుంచుకొని వాక్యం ఏం చెప్తుంది, జీవితంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ డిసిషన్, వాక్యం ఏమంటది, నేను అక్కడికి వెళ్ళడం వాక్యానుసారమేనా, నేను ఇలా మాట్లాడడం వాక్యానుసారమైనదేనా, నేను ఇలా ప్రవర్తించడం వాక్యానుసారమైనదేనా, వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నానా. సౌలు చనిపోయాడు, సింహాసనం ఖాళీ అయింది. సౌలు తర్వాత దావీదే, అది అందరికి తెలిసిన సత్యం. సింహాసనం ఖాళీ అయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోలేదు. యూదా దేశానికి నేను వెళ్ళుదునా అని దేవుణ్ణి అడిగాడు దావీదు. ప్రభు వెళ్ళమన్నాడు కదని పరిగెత్తుకుంటూ వెళ్ళా. యూదా దేశంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, సౌలు సింహాసనం ఖాళీగా ఉందని అక్కడ పరిగెత్తలేదండి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అన్నాడు హెబ్రోన్కి వెళ్ళి 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు. తొందరపడ్డం, ఆవేశపడ్డం ఇది మంచిది కాదండి. వాక్యానుసారంగా మనం జీవించాలి.